ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్‌కు అందరికీ స్వాగతము. ఈరోజు శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శివలింగానికి గల ప్రత్యేకతను గురించి తెలుసుకుందాము. ఈ శివలింగాన్ని ప్రాణము గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. ఆలయము గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగము ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రము ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపము ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని భక్తులంతా నమ్ముతారు. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశము ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రము అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగము తెల్లని వర్ణంతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత కర్పూర లింగము అని కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉన్న ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు.